ముత్యమంతా పసుపు ముఖమెంతో సాయా. ఇట్లా పెడదాము. మనం ఏం చేస్తామంటే ఇట్లా కూర్చున్నప్పుడు ఇట్లా అవుతుంది. ఇట్లా ఈడు వరకు వస్తాము. ఇది సోన్కి ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ సోన్ ఇక్కడ కూర్చున్నాడు. ఇట్లా కూర్చొని ఒక్క నిమిషం ఇట్లా పెట్టి కొంచెం ఉన్న చాలు అంతే. ఇట్లా ఇంతే. ఎట్లుంది? ఈరోజు మా సిస్టర్స్ పైన చేతబడి ప్రాంక్ అయితే చేయబోతున్నాం. కాకపోతే వాళ్ళని ఈజీగా భయపెట్టలేము, ఎందుకంటే వాళ్ళు టామ్ అండ్ జెర్రీ కన్నా భయంకరంగా ఉంటారు. దానికోసమే ఈ విధంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాము. సో చూసుకోవచ్చు, ఇక్కడ మనకు పెద్దగా రాదు. ముత్యమంతా పసుపు ముఖమెంతో సాయా. గోలెత్తులా ఉన్న మగాడివి ముగ్గులేస్తున్నావు, సిగ్గుగాలేదు. కుంకుమ పసుపుతో ఈ విధంగా ముగ్గు వేసి లాస్ట్ లో రియల్ గా కనిపించడానికి బియ్యం అయితే పోసాము. జనవరి ఫస్ట్ ముగ్గులేసినట్టే ఉంది. జస్ట్ రియలిస్టిక్ గా అనిపించడానికి ఇక్కడ బియ్యం కూడా అయితే పెట్టినా. రియల్ కాదు కానీ రియల్ అనుకోవాలన్నమాట. ఓం 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 ఇట్లా అంటేనే మనకు దయాలు అనేది తొందరగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఎంత క్లియర్ అయితే చేసుకుందాం. చూసుకోవచ్చు ఇప్పుడు మనకి ఎలా ఉంది. సో ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దీపాలు కూడా ముట్టించినాక ఒకసారి మళ్ళీ చూపిస్తాను. కానీ గైస్ దీనికన్నా ముందు మనము ఇంకా కొన్ని అయితే చేయాలి. సో అవి చేస్తేనే ఇప్పుడు రియలిస్టిక్గా దయాలు వస్తున్నాయి అనుకుంటారు. మీకు తెలుసు కదా అక్కడ ఉన్నది టామ్ అండ్ జెర్రీ. ఈ విధంగా సరిపోదని ఈ విధంగా అయితే ప్లాన్ చేశాము. అయితే ఇప్పుడు ప్లాన్ ఏంటంటే దీనిలో కట్టేద్దాము, లైట్లు ఆఫ్ చేస్తాం కాబట్టి. సో ఏంటంటే ఇట్లా గుంజినప్పుడు కింద పడిపోవాలన్నమాట. దీనికి కట్టేసి ఇట్లా అవుతుంది. రప్పున పడిపోవాలి. ఓం బుమ్ బుమ్ జో అన్నప్పుడు పట్టుకొని వాడాలి. ఇప్పుడు ఇది ఉంది కదా. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే అంతే. ఇట్లా ఇంతే. ఎట్లుంది గైస్? ఇక్కడైతే సెట్ చేసిన చూడండి. ఇది కుర్చీ, ఇట్లా లాగితే కుర్చీ జరుగుతుంది. తర్వాత ఇది టెడ్డీ బేర్కి ఇక్కడ కట్టేసిన తర్వాత చెంబు ప్యాక్ అయిపోతుంది మొత్తం. దీన్ని చూస్తే ప్యాక్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇవి స్టార్ట్ ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేసి వాళ్ళని అయితే పిలుద్దాం. సో ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? అమలు నువ్వు ఎడగసో కొంచెం ఇద్దరు వీడియో లేదు, జస్ట్ డైరెక్ట్ పిలుస్తున్నాం. నువ్వు ఇడ కూర్చో, నువ్వు ఇడ కూర్చో. ఓకే తెరవండి. అవేవి మన కళాస్త్రాలు నిమ్మకాయలు. అంతే. అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక్కొక్క నిమ్మకాయని చేతిలో మంత్రం చెప్తాడు, మనం చదవాలి. ఒక్కొక్క నిమ్మకాయని చేతిలో పట్టుకోండి. కానీ నవ్వొద్దు. నవ్వుతే మాత్రం రియాక్ట్ అయిపోయి ఏదేదో జరుగుతుంది. సీరియస్, ఓకేనా? ఇక్కడ 5 క్యాండీలు ఎందుకు పెట్టినా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా లేదు. 5 క్యాండీలు అంటే పంచభూతాలకు సమానం అనమాట. పంచభూతాలు అంటే నీరు, నిప్పు. నవ్వదు, మీరు సింపుల్ అనుకుంటారు. సరే మీరు నవ్విరంటే ఇప్పుడు మనకి ఇది సక్సెస్ అయితేనేమో అంత బాగుంటుంది. సక్సెస్ కాకపోతే ఇప్పుడు ఈ నిమ్మకాయ ఉంది కదా, కోపదారి మనిషి మీకు తెలుసు. నేను కదలదు. కోసినాం అనుకో రక్తం వస్తుంది. చెప్తున్నా, కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి మాత్రం బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కళ్ళు మూసుకొని నేను చెప్పినా చెప్పండి. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకో. సీరియస్ మంత్రం చెప్తా చదువు, అంతే అయిపోతుంది. ఇగో చార్లీ చార్లీ ఆర్ యు దేర్. మీరు గిట్ట అన్నది మంచిగానండి. ఇవి ఎన్ని క్యాండీలు ఉన్నాయి? ఎందుకు పెట్టినాం 5? కాదు, పంచదయ్యాలు కాదు, దయ్యాలు. నాతో ఆడుకునే అదే నవ్వకండి రా. నవ్వుతే మనకి సీరియస్ అయితే మీకు అర్థం అవుతలేదు. సైలెంట్ వినూరి చెప్పలే. సరే సరే కళ్ళు మూసుకోండి. ఇట్లా లేపురు. అలా దయ్యాలు వచ్చే ముందు ఎవరికి
పూజ స్టార్ట్ చేయని పూజ. ఇగో. ఏ, మీరు ఇట్లా నవ్వుతారు కానీ చాలా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఇట్లా పెట్టినప్పుడు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు ఇట్లా నవ్వుతున్నారు. సరే నేను చెప్పిన కళ్ళు మూసుకో, కళ్ళు నవ్వు నవ్వు. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సీరియస్ రావాలి రావాలి. రమ్మంటావా రమ్మంటావా? ఓం ఓం ఊ అంటావా? నగను అంటావా? అంటావా? ఓం పూతాల పేదాల పిచాజీ, ఓం పూతాల పేదాల పిచాజీ, అక్కడ బంగాళాఖాతం నుంచి రావాలి. అక్కడెలా పెట్టారా? తేడా వచ్చినా మనకు దయ్యాలు అనేది వస్తాయి. కళ్ళు మూసుకున్నారా? మూసుకోండి. పొడుస్తుందిరా పొడుస్తుందిరా. మళ్ళీ పంచి ఊ అంటావా దెయ్యం, ఊ అంటావా దెయ్యం. అది పూజను భంగం చేస్తున్నారు. అది చాలా మోడర్న్ మోడర్న్ దయ్యం. అట్లా వస్తాయి, నీకు తెలియదు. నిన్న మొన్న చనిపోయినా అట్లా వస్తాయి. పుష్ప అక్కడ నిమ్మకాయ ఏం జరిగినా నిమ్మకాయలు మాత్రం ఇడిచిపెట్టకు. మనలో కావించినట్టుంది. వస్తున్నా వస్తున్నా. ఇప్పుడు పరిణామాలు ఏం జరిగినా మనం మన చేతిలో ఉన్నాయి. పరిణామాలు ఏం జరిగినా మన చేతిలో లేదు. నీ వల్ల స్పాయిల్ అవుతుంది తెలుసా? ఎందుకు నవ్వుతున్నావు? ఇంత ఇంత పూజ చేస్తున్నాం మనము, ఇన్ని నిమ్మకాయలు పెట్టినాం మనము. ఆడేమో దొరుకుతలేడు. ఎట్లా చేయాలి? కళ్ళు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీకు పరిణామాలు జరుగుతాయి, ఓకేనా? వద్దారా మొత్తం తెలిసిపోయింది. మీరు కళ్ళు ఎర్రగా అంటే నువ్వు మళ్ళా చెడ్డి పేరు పడ్డది కింద. ఇద్దరికి దయ్యారా అదేమోరా బాబు. ఏం నటిస్తున్నావు నువ్వు? ఏం చేసిర్రా? రావాలి. మమ్మల్ని ఆడుకున్నారు. మేము అది అది మ్యాటరు. ఇది బొక్క, నిమ్మకాయల బొక్క మార్కెట్లో. సో ఇది గైస్, మీకు ఎట్లా అనిపించింది? రివెంజ్ ఎట్లా తీసుకోవాలి చెప్పండి. ఇది వర్కౌట్ అయితే లేదు, మాకు ముదురులు ఉన్నారు వీళ్ళందరూ. సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్. Bye guys. బాయ్.